ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే వెళ్ళబోద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, యోగ్యులు, గొప్పవారు అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభావ. కేవలం మీ కృపను బట్టి ఈ దినాన్ని చూడగలిగారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని, పరిశుద్ధుడు అని, యజమానుడు అని మిమ్మల్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి లైవ్ని దీవించండి, ఆశ్రయించండి. అనేకులకు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచున్నాం. మీ నామ మహిమ కొరకు అనేకులు రక్షించబడినట్లుగా తెలుగు ప్రజల ప్రభా ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ వాక్యాన్ని మీరు దీవించబడేటట్లుగా కృపనివ్వండి. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇచ్చే ఈ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది. ఏసే అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి.
ప్రభుని స్తుతించి ప్రభుని కనపరిచి దేవుని మహిమపడతాం. కళ్ళు మూసుకొని స్తోత్రం యేసయ్యా. స్తుతిద్దాం. Thank you, Jesus. Praise. నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు, నా దైవమా, నా జీవమా, నా సర్వమా, నాకు నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు. యెహోవా ఈరే నీవే ప్రభు, నా పోషకుడు నీవే ప్రభు. యెహోవా నీవే, నీవే ప్రభు, నా పోషకుడవు నీవే ప్రభు. సమృద్ధిగా సమకూర్చును కొదువులను తీర్చు శ్రీమంతుడా. సమృద్ధిగా సమకూర్చును కొదువులను తీర్చు శ్రీమంతుడా. నీవే ప్రభు, నీవే ప్రభు, నాకు నీవే ప్రభు, నా దైవమా, నా జీవమా, నా సర్వమా, నాకు నీవే ప్రభు. Praise the Lord. Thank you, Lord. Give you all the glory and honor. యెహోవా రాఫా నీవే ప్రభు, గాయాలు పొందిన నా వైద్యుడా. యెహోవా రాఫా నీవే ప్రభు, గాయాలు పొందిన నా వైద్యుడా. ప్రాణాత్మ దేహము స్వస్థపరచుము, దుఃఖ బాధలు తొలగించు. ప్రాణాత్మ దేహము స్వస్థ, దుఃఖ బాధలను తొలగించు. నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు, నా దైవమా, నా జీవమా, నాకు నీవే ప్రభు. Praise the Lord. యెహోవా రోహి, యెహోవా నిస్సి, నీవే ప్రభు, నా విజయ ధ్వజము నీవే ప్రభు. యెహోవా నిస్సి, నీవే ప్రభు, నా విజయధ్వజము నీవే అలా పాడదాం. యెహోవా నిస్సి, నీవే ప్రభు, నా విజయ ధ్వజము నీవే ప్రభు. నీయందలి విశ్వాసమే అన్నిటిలో అత్యధిక
విజయమిచ్చును. పడదాం. నీ అందలి నీ అందలి విశ్వాసమే అన్నిటిలో అత్యధిక విజయమిచ్చును. నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు. నా దైవమా, నా జీవమా, నా సర్వమా, నీవే ప్రభు, నీవే ప్రభు. సుఖము నాకు నీవే, నీవే ప్రభు. హల్లెలూయా. మహోన్నతుడైన ప్రభువా, ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు యేసయ్యా. మా ఆరోగ్యము, మా ఆశీర్వాదము, మా దీవెన, మాకు నెమ్మది సమాధానం నీవే కదా, నీవే కదా, నీవే కదా నాయన. నీకు వందనాలు. కనపరిచే ధన్యత, స్తుతించ ఆరాధించే గొప్ప సమయం, భాగ్యం మాకు ఇచ్చావు, నా కుటుంబానికి. ఇలాంటి వాక్యంగా మాతో మాట్లాడి మా హృదయాలు తెరిచిన ఆయన మీ స్వరం వినిపింపు చేసి మమ్మల్ని రక్షించి బలపరచమని కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ చేసే శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం, డ్యూటెరోనమీ చాప్టర్ 10 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే. ప్రియుల, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇది కాకుండా ఇంగ్లీష్ బైబిల్ చదువుతాము. And to keep the commandments of the Lord and his statutes, which I command you today for your good. Indeed, heaven and the highest heavens belong to the Lord. 12. And now, Israel, what does the Lord your God require of you? Adi, what does the Lord your God the Lord and your God require of you but to fear the Lord your God? Yes. ఏం కోరుకుంటున్నాడు ఇది కాకుండా? నిన్నేదన్నా వెండి బంగారాలు అడిగాడా? నిన్నేదన్నా నీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు లేకపోతే మరేదో ప్రభు అడిగాడా? నీ ఆస్తులు అడిగాడా? నీ భూములు అడిగాడా? నీ పుట్టలను అడిగాడా? నీ పాడిని అడిగాడా? వాట్ ఈస్ హీ రిక్వైర్స్? ఏమడుగుతున్నాడు నీ దగ్గర నుంచి ఇది కాకుండా? ఏమడుగుతున్నాడు ఆయన అనే మాట మనం గమనిస్తే 12 వచనంలో కూడా చూడాలి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడిని యెహోవాకు భయపడి, ఫస్ట్ మన దేవుడైన ప్రభువునకు మనం భయపడాలంట. అది అడుగుతున్నాడంట. ఇంకేం అడుగుతున్నాడంట? ఆయన మార్గములో నడవాలంట. రెండోది. మూడోది ఏంటి అడుగుతున్నాడంట? ఆయన్ని ప్రేమించాలంట. మూడోదట, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో ఆయన సేవించాలంట. ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలంట. ఇవి అడుగుతున్నాడు. ఆయనకు భయపడాలి, ఆయన మార్గాల్లో నడవాలా, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి, అనుసరించి ఆయన కట్టడాలను గైకొనాలి. ఇవి కాకుండా ఇంకేం అడుగుతున్నాడు? మనం ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు. ప్రేమించలేమా? కెన్ లవ్. మనం ఆయన సేవించాలనుకుంటున్నాడు. సేవించలేమా? ఎస్ వీ కెన్.
ఆయన మార్గాల్లో నడవమంటున్నాడు. ఎస్ వీ కెన్ వాక్. ఆయన ఆజ్ఞలలో కట్టడం అనుసరించి నడుచు. ఎస్ వీ కెన్ డూ. ఆయన ప్రేమించమంటున్నాడు. ఎస్ వీ కెన్ లవ్ హిమ్. ఎంతకన్నా ఏం అడుగుతున్నాడు ఆయన? ఎక్సెప్ట్ దిస్. ఇది కాకుండా ఎనీథింగ్ డస్ హీ రిక్వైర్స్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ మీ. ఎంతో చేశాడు మనకి. ఎంత చేశాడండి? ఎంత చేశాడండి? అదే 10వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తే, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఇజ్రాయేలు నువ్వు కనులారా చూస్తుండగా ఫరో ఎదుట 10 అద్భుతాలు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు మిరకలస్ గా తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఫరోను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. నీలో ఇజ్రాయేలు నీలో ఒక్కడ కూడా ఎర్ర సముద్రం మూలగాదు. దేవుడు అలా కాపాడాడు. చూపు బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు. రాత్రి అగ్ని స్తంభంగా పగలు మేక స్తంభంగా ఉండి నేను నడిపించాడు. బహు కీర్తనీయుడు ఆయన. ఆయన నీకు కీర్తనీయుడు. భీకరమైన గొప్ప కార్యాలు నీకు చేసిన దేవుడు ఆయనే అని చెప్తూ, నీ పితరులు 70 మంది ఐగుప్తుకు 70 మంది ఐగుప్తుకు వెళ్ళి, ఇప్పుడు నీ దేవుడిని యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసినాడు. దిస్ ఈజ్ ద లార్డ్ యువర్ గాడ్. ఇదే నీ దేవుడు చేసిన కార్యాలు. ఇన్ని చేసిన దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? నువ్వు నన్ను సేవించాలి, నువ్వు నన్ను మాత్రమే సేవించాలి. సోదరుడా, నువ్వు నన్ను ప్రేమించాలి. యూ షుడ్ లవ్ మీ. మూడవది, యూ హ్యావ్ టు వాక్ ఇన్ మై వేస్. నా మార్గంలో నడవాలి. నాలుగవది, యూ హ్యావ్ టు ఫాలో మై కమాండ్మెంట్స్ అండ్ స్టాట్యూట్స్. నా ఆజ్ఞలను నా కట్టడలను నువ్వు గైకొనాలని దేవుడు ఆశ. ఇంతకన్నా ఏం కోరుతున్నాడు దేవుడు? లుక్స్ అవర్ హార్ట్స్. ఆయన ప్రేమిస్తున్నట్టుగా నటించేవారు తెలిసిపోతారు ఆయనకి. ఆయన సేవిస్తున్నట్టుగా నటించేవారు తెలిసిపోతారు ఆయనకి. బయటికి షో చేసేవారు తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన నరులు ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. అక్కడే ఉంచు 17వ వచనం. ఎలయనగా నీ దేవుడిని యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునైనాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. వాహ్, ఎంత అద్భుతంగా రాశాడు ఈ మాట. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టేవాడు. ఇంగ్లీష్లో ఏముందన్నమాట? మోసెస్ 17. Then the Lord's anger will burn against you, and will shut the heavens. For the Lord your God, 10:17. For the Lord your God, For the Lord your God is God of gods, God of gods, and the Lord of lords, amen, the great God, great God, mighty and awesome, oh, who shows no partiality, nor takes a bribe. who not partiality గురించి ఎవరు రాయబడింది? Who shows not partiality. పక్షపాతము చూపని దేవుడు. నరుల ముఖమును లక్ష్య పెట్టాడు. నా సేవకుడు కొడుకు కదా, చూస్తున్నట్లుగా పర్లేదు లేరా, చేసుకెళ్ళిపో, నేను ఉన్నాను కదా, నీకెందుకు? లంచం తీసుకుని వదిలేసే దేవుడు కాదు. నీ తండ్రి ముఖం చూసి నేను వదలడు ఆయన. ఏసుకెళ్ళి గదలు అనుకుంటా ఒక మాట ఉంటుంది. ఒక మాట, ఎవడు నీ తండ్రిని చూసి నేను విడిచిపెట్టను. 18వ అధ్యాయం, ఏహెజ్కేలు 18వ 20 వచనం. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి యొక్క దోషశిక్షణ కుమారుడు మోయట్లేదని, కుమారుని దోషశిక్షణ తండ్రి మోయాడు.
నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టునికి దుష్టత్వము దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపం నుండి విడిచి నా కట్టడని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన అపరాధం ఒకటి జ్ఞాపకమునకు రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. ఎవడు పాపం చేసిన దోషానికి వాడు శిక్ష పొందుతాడు. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందుతుంది. నీ తండ్రి నీతిమంతుడు అనుకో, ఆ నీతి ఆయన వరకే. ఆ నీతి నీ నీతి, నీ సత్క్రియలు, నీ మంచి క్రియలు, నువ్వు దేవునికి భయపడి నువ్వు బ్రతికినా నీ బ్రతుకు చాలా ప్రాముఖ్యం. నా తండ్రి నీతిమంతుడు, నేను ఎలా జీవించినా పర్వాలేదు, నా తల్లి ప్రార్థన పరురాలు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనుకోవద్దు. ప్రమాదం సుమా, చాలా ప్రమాదం సుమా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎవని నీతి వానికే అనుగ్రహించబడుతుంది. కాబట్టి నరుని ముఖమును లక్ష్య పెట్టినవాడు ఒప్పు ఏలి నీతిమంతుడే. దేవుని వాక్యంలో ఏలి నీతిమంతుడే. బట్ ఏలి యొక్క కుమారులు ఓపుని ఫినెహాసు ఇద్దరు భయంకరమైన పాపాత్ములు, భయంకరమైన మనుషులు, నోటితో పలకని పనులు చేసేవాళ్ళు. దేవాలయంలో, దేవుని మందిరంలో, షిలోహలో వికెట్ సన్స్ అని రాయబడి, వికెట్ సన్స్, ఏలి కుమారులు వికెట్ సన్స్. ఇప్పుడు భయంకరమైన పనిష్మెంట్ వారి మీదకి వచ్చింది. సమయాలు ఇద్దరు కుమారులు భయంకరమైన మనుషులు అంటాను. వారిద్దరు కుమారుల గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది పిల్లలు. Chapter 4, verse 14. First Samuel chapter 4. I'm talking about Samuel's sons. ఇప్పుడు సమూయేలు యొక్క కుమారుల గురించి దేవుని వాక్యం చాలా దారుణంగా మరి రాయబడింది పిల్లల. Samuel 8. Samuel 8:2, 8:3. 8:3. 8:1 నుంచి చదివితే, మొదటి సామెత 8:1 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ఉంటున్నారా. ఈ యోవేలు అండ్ అబియా అన్న సమూయేలు యొక్క సన్స్ బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారంట. వారట సమూయేలు వలె ప్రవర్తించలేదంట. ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. మాకు రాజు కావాలి, వి వాంట్ కింగ్ అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? సమూయేలు కొడుకుల వల్ల వచ్చింది. ఎంత దారుణం అంటే దేవుడు చాలా బాధపడ్డాడు. నేను రాజుగా ఉన్నాను కదా, వారు నన్ను విసర్జించి నన్ను వారిని ఏలనకుండా, అదే 7వ వచనం చెప్తాడు, తమ్మును ఏలకుండా వారు నన్ను విసర్జింపలేదు కానీ, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. దే ఎక్స్పెక్టింగ్ కింగ్, దే ఆర్ ఆస్కింగ్ కింగ్. ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇశ్రాయేలీయులకి మాకు రాజు కావాలని? బికాస్ ఆఫ్ శామ్యుయల్ సన్స్ జోవెల్ అండ్ అబియా. తండ్రి నీతిమంతుడే కానీ పిల్లలకి నీతి లేదు. పిల్లలు ఆ కారణం ఏమైంది? దే హ్యావ్ లాస్ట్
దే హ్యావ్ లాస్ట్ దేర్ లీడర్షిప్. వారి యొక్క నాయకత్వం పోగొట్టుకున్నారు. దే హ్యావ్ లాస్ట్ దేర్ అనాయింటింగ్, అభిషేకం పోగొట్టుకున్నారు. నాట్ జస్ట్ లైక్ శామ్యూయల్. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెహోవా నరుని ముఖమును లక్ష్యము చేయడు. ఆయన లంచం పుచ్చుకోడు. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప మాట అండి. 17వ వచనంలో ఏముందండి? నరుల ముఖమును లక్ష్య పెట్టేవాడు, లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనవాడు. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను మనల్ని మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇంతే కదా, ఇంతకన్నా ఎక్కువేం కోరుతున్నాడు? 4 అడిగాడు. 1, నువ్వు నన్ను ప్రేమించాలి. 2, నువ్వు నన్ను సేవించాలి, నన్ను మాత్రమే సేవించాలి. 3, నా మార్గాల్లో నువ్వు నడవాలి. 4వది, నా కట్టడం ఆజ్ఞలను గైకొనాలి. ఈ 4. ఒకటి ఏమన్నాడు? నువ్వు నాకు భయపడాలి. 5 విషయాలు. ఇంతే కదా దేవుడు కోరుతున్నాడు. ఇంతకన్నా నేను కోరుతున్నాడు? నీ ఆస్తులు ఇమ్మన్నాడా? నీ రక్తాన్ని అడిగాడా? నీ శక్తిని అడిగాడా? నీ జ్ఞానాన్ని ఇమ్మన్నాడా? లేకపోతే నీ పిల్లల్ని అడిగాడా? నీ వెండి బంగారాలు అడిగాడా? నీ ధనధాన్యాలు అడిగాడా? నీ భూములు అడిగాడు? ఏమడిగాడు? నథింగ్. ఆయన దేవుని మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేసినప్పుడు హిస్ ఫేవర్ విల్ కమ్ అపాన్ us. ఆయన దయ ఎలా ఉంటుందండి? ఎంతకాలం? ఆయన దయ ఆయుష్కాలం, శాశ్వత కాలం ఉంటుంది. ఆయన దయ వచ్చిందంటే ఒక వ్యక్తి మీదకి అది తరతరాలకు ఆశీర్వాదంగా మారిపోతుంది. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని తాకయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. ఏసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. స్తుతియారంలో మీరున్నారు, స్తుతియా దిగి వచ్చారు ప్రభు. వాక్యంలో మీరున్నారు, వాక్యం ద్వారా మాట్లాడారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు ఉన్నారు. చెడ్డబిడ్డ విదేశీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చెడ్డబిడ్డ విదేశీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దుష్టుని చెడ్డబిడ్డ పడకుండా చేయండి. ఏ దుష్టుని చెడ్డబిడ్డ పడకుండా చేయండి. అలాగే యవనస్తులతో మాట్లాడి పశ్చాత్తాప ఉద్యోగంతో నింపడం, నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను. బంధువులు, స్నేహితులను దర్శించి మాట్లాడు దాన్ని తాకమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ప్రభా, నిండి మనసుతో నేను ఆరాధిస్తాం, నిన్ను స్తుతిస్తాం. సేవకులు ఎక్కువ వారి కుటుంబాలు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలయా. తండ్రి, యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చో ప్రభు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. తండ్రి నాయన, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి వేసే. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తుంది. కేవలం కృపే తండ్రి కొన్నారు తండ్రి. దేవ లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసులు మాట్లాడారు, అభిషేకించారయ్యా. వాడుకున్నావు, నీ పని బట్టి సాధనము నీ దాసును వాడుకున్నావు ప్రభా. లైవ్ లో ఏబిటి విడిచిపెట్టదేసే ప్రతి కుటుంబం దర్శించారు ప్రభా. నీకు వందనాలు. నీ దాసును అభిషేకించారు తండ్రి. నీ దాసుని ప్రభా నాయన నీ జ్ఞానంతో నింపారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మా హృదయాలంటే నీ వాక్యంతో నింపారు. మా హృదయాన్ని వాక్ తృప్తిపరిచారు ప్రభా. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి, నిండు మనసుతో ప్రభు నేను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నిలుపులు సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పండి ఆమెకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రం జ్ఞాపకం శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించి మా వెలుగు ప్రకాశం సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి నాయన యేసయ్య, చల్లటి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. పేద బిడ్డల కొరకు అడుగుచున్నానయ్యా. యేసునామములో పేద బిడ్డల కొరకు నాయన చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. నాయన, మీ నామాన్ని హెచ్చిస్తున్న, మీ నామాన్ని కనపరుస్తున్న, మీ ఆగస్టు నెల అంతా నామాన్ని హెచ్చేసి నామాన్ని కనిపించే కృప దయచేయండి అయ్యా. ఈ ఆగస్టు నెలలో ప్రభు మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. నిన్ను కనపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. యేసయ్యా తండ్రి, ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మను బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా.
ఇప్పుడే త్రిశూలతో లయపరచమని ప్రతి చీకటిలో బంధించి ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను సాతాను గడిన గోడలను మీరు కోల్చున్న త్రిశూలతో లయపరచమని అడుగుతాం మీ నామాన్ని కనపడి మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించిన కాక. Amen. 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 అందరికీ వందనాలు. షాలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. See you.